మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 29వ తేదీ అనగా శుక్రవారం తిథి ఈ రోజున తులారాశి జాతకులేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఈ రాశి వారి జాతకులు బంధువుల వల్ల నష్టం జరిగి తీరుతుంది. ఇది జ్యోతిష్కుల హెచ్చరిక. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి, లేకుంటే ప్రమాదం పొంచి ఉంది. మిమ్మల్ని మానసికంగా కబళించేస్తుంది. అయితే ఏం జరగబోతుంది ఈ రోజున, అసలు దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున దినఫలాల ప్రకారం బంధువుల వల్ల నష్టం కనిపిస్తుంది. ముఖ్యంగా మీ యొక్క మనస్తత్వం ఎటువంటిది అంటే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం గుర్తుంచుకుంటారు. అలాగే బంధుత్వాలను విడిచిపెట్టడం మీకు చేతకాని పని. అంటే వారు ఎన్నిసార్లు మిమ్మల్ని బాధ పెట్టినా వారితో బంధం తెంచుకోవాలి అనుకోరు. అంటే వారికి వారుగా బంధాన్ని తెంచుకోవాలని ప్రయత్నించిన ఆ యొక్క బంధాన్ని మీరు కాపాడుకోవాలంటూ నిరంతరం ప్రయత్నిస్తుంటారు. ఇటువంటి మీ యొక్క మనస్తత్వాన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది బంధువులు మిమ్మల్ని వారి యొక్క అవసరాల కోసం యూజ్ చేసుకోవడం, మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. మీ యొక్క బంధువుల్లో కూడా అటువంటి వ్యక్తులే ఉన్నారు. వారి వల్ల చాలా సార్లు చాలా రకాలుగా ఇబ్బందులు మీకు ఎదురైనా కానీ బంధాలంటే మీకు ప్రాణమని చెప్పుకోవాలి. అందుకని మీరు బంధాలను కాపాడుకోవడం కోసం నిరంతరం ప్రయత్నిస్తుంటారు. కాబట్టి వారిని ఏమీ అనలేకపోతున్నారు, వారితో బంధుత్వాన్ని తెంచుకోలేకపోతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న కొంతమంది బంధువుల వల్ల ఈ యొక్క నవంబర్ మాసంలో 29వ తేదీ అనగా శుక్రవారం తిథి తులారాశి జాతకుల దిన ఫలాల్లో కూడా ఒక నష్టం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదాహరణకు చూస్తే కొన్ని ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో వారు మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఉదాహరణకు చూస్తే వారికైనా సరే, లేకపోతే వారి తరపు వారికైనా సరే మీ ద్వారా షూరిటీ సంతకం చేయించాలని కావచ్చు, లేకపోతే డబ్బు అప్పుగా ఇప్పించాలని కావచ్చు. ఈ విధంగా ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఆర్థిక పరమైన విషయాల్లో మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరకు వస్తారు. ఈ విధంగా మీరు వారికి సాయం చేయడం మూలంగా భవిష్యత్తులో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగని ఎవరికి సాయం చేయకూడదని బంధువులను పక్కన పెట్టమని చెప్పడం కాదండి. బంధువులైనా, స్నేహితులైనా, పరిచయస్తులైనా ఆర్థిక పర లావాదేవీలు కానీ, షూరిటీ సంతకాలు కానీ, డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ, ఇటువంటి ఏ పనులు చేసినా మీకు పూర్తి భరోసా వారిపై ఉండాలి, లేకుంటే నష్టపోతారు. ఈ నవంబర్ మాసం 29వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల్లో కూడా నష్టం సంభవించే అవకాశం ఉంది. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి సాయాన్ని అర్థిస్తే వారి యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా స్టడీ చేశాక సాయం చేయడం ఉత్తమం, లేకుంటే నష్టం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీకు కొంత పని ఒత్తిడి అయితే పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి కారణంగా నీరసంగా అనిపించడం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం చేస్తాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఒక పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ ఆ పనిని పూర్తి చేయలేకపోతారు. పై అధికారుల నుండి ప్రశంసలు దక్కాలని ఆరాటపడతారు. ఈ రోజు కూడా పొందుకోలేకపోతారు. పని కంప్లీట్ చేయకపోవడం వల్ల వారి నుండి పొందుకోవాలి అనుకుంటున్న ప్రశంసలు మీకు దక్కకపోవచ్చు. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తులతో కాస్త ఇబ్బందులు ఉన్నాయి. వ్యాపార జీవితంలో లాభాలు ఉన్నాయి. నిన్న మొన్నటితో పోలిస్తే కాస్త ఎక్కువగానే లాభం కనిపిస్తుంది. వ్యాపార భాగస్వాములతో చిన్న తగాదాలు ఉన్నాయి, జాగ్రత్త. వినియోగదారుల్లో ఒక వ్యక్తి వల్ల మీ యొక్క వ్యాపారం గురించి ఒక మంచి శుభవార్త వినబోతున్నారు. మీ యొక్క వ్యాపారాన్ని 10 మందికి అడ్వర్టైజ్ చేస్తున్నట్లుగా వారు చెప్పడం మూలంగా మీరు చాలా ఆనందపడే అవకాశాలున్నాయి. ఈ విధంగా వినియోగదారులతో
సత్సంబంధాలు ఏర్పడేలాగా మీరు మీ యొక్క వ్యాపారాన్ని తీసుకుని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మౌత్ పబ్లిసిటీ ద్వారా మీ యొక్క వ్యాపారం తిరిగి పుంజుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు ఏదైతే స్థాయిని ఊహించుకుంటున్నారో అటువంటి స్థాయిలోకి మీరు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఆర్థిక పరమైన విషయాల్లో ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆదాయ మార్గాలు పెరిగే సూచన కనిపిస్తుంది. ఇంతకు ముందు మీరు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ మీరు ఆదాయ మార్గాలు పెంచుకోవడంలో విఫలమయ్యారు. ఈ సమయంలో ఖచ్చితంగా సక్సెస్ ని సాధించే అవకాశాలున్నాయి. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా వ్యాపార పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో, వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నారో వారికి కూడా అనుకూల సమయము. అలాగే ఈ రాశి యొక్క జీవితంలో మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఈ రోజున అనుకోకుండా తారసపడే అవకాశాలున్నాయి. లేకపోతే అనుకోకుండా వారు మీకు కాల్ చేయడం కావచ్చు. ఇటువంటి ఘటనలు అయితే జరగబోతున్నాయి. మున్ముందు మీ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఇరువురు కూడా ప్రయత్నం చేస్తారు. బంధాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుకునే ప్రయత్నం అయితే ఇద్దరి నుండి మొదలవుతుంది. మీ యొక్క వైవాహిక జీవితం తిరిగి పునరుద్ధీకరించే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. తులారాశి జాతక జీవితంలో ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసా పాటించండి. శని భగవానుని నిత్యం ఆరాధించండి. శని స్తోత్రం పారాయణం గావించండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.